గాయస్ ఇప్పుడు నేను బెస్ట్ వెబ్సైట్ చెప్తున్నాను, అది అందరికీ చాలా ఉపయోగపడుద్ది అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకో, దీంట్లో సక్సెస్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసి దీంట్లో చేయొచ్చు. ఆ వెబ్సైట్ పేరు ఫస్ట్ గూగుల్ ఓపెన్ అది చేయండి. నేను ఇప్పుడు చెప్తాను. దీంట్లో టింకర్ కార్ట్ ఓపెన్ చేసి దీంట్లో ఇలా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వెబ్సైట్ చేసుకొని లాగిన్ అవి ఇది అడిగిన డీటెయిల్స్ ఇవ్వండి. ఇది పర్సనల్ కలెక్ట్ చేస్తే కానీ అంత హార్మ్ఫుల్ ఏం కాదు, అంత అంటే ఏం కాదు. ది బెస్ట్ సేఫెస్ట్ వెబ్సైట్ అన్నమాట. ఇది ఎక్కడ ఉందిరా? ఓకే, నేను ఏదో ఇచ్చేస్తున్నాను మీకు చూపించడానికి. కంటిన్యూ. ఇదిగోండి, ఫస్ట్ 3D ప్రాజెక్ట్సా లేదంటే సర్క్యూట్సా కోడ్ బ్లాక్సా ఏదన్నా చేయొచ్చు. పిల్లలకైతే అంటే పిల్లలు కాదు కానీ ఎవరికైనా ఉపయోగపడుద్ది. నేను సర్క్యూట్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నెక్స్ట్ పుష్ బటన్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చాను. సారీ. ఇక్కడ నుంచి ఈ పుష్ బటన్కి ఇచ్చాను. ఇది నుంచి స్టార్ట్ సిమ్యులేషన్. ఇదిగోండి ఇలా. ఇప్పుడు స్లైడ్ స్విచ్ అంటే స్లైడ్ స్విచ్. స్టార్ట్ సిమ్యులేషన్ ఇక్కడ ఫెయిల్ అయిందన్నమాట. ఇలా చిన్న పిల్లలకి సర్క్యూట్స్ నేర్పించవచ్చు. సిమ్యులేషన్ స్టాప్ చేసి డిలీట్ చేసి, ఇది క్లిక్ చేసి డిలీట్, ఇది క్లిక్ చేసి డిలీట్, ఇది క్లిక్ చేసి డిలీట్ అనమాట. అలా చేస్తూ ఉండొచ్చు. ది బెస్ట్ వెబ్సైట్ అనమాట నేను కనిపెట్టింది. ఇలా చాలా ఉంటాయి. బేసిక్ కాంపోనెంట్స్, ఆల్ కాంపోనెంట్స్, చాలా ఉంటాయి అన్నమాట. సర్క్యూట్ అసెంబ్లీస్, మైక్రోబిట్ అని, ఆర్డినో ఇట్లా కోడ్ కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది అనుకో, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కోడ్ రాయాలి. కోడ్ రాసేస్తే అయిపోద్ది. ఈ కోడ్ డౌన్లోడ్ చేయొచ్చు, లేదంటే ఆర్డినో వేరే కూడా పెట్టచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ డిలీట్ బ్యాక్ అయినా కొట్టచ్చు, సంథింగ్ అలా అయిపోద్ది. నేను సిమ్యులేషన్ కొట్టా కాబట్టి అలా